భార్యను రోకలి బండతో బాది కిరాతకంగా చంపి పారిపోయిన ఓ భర్తని అనంతపురం 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం టౌన్లోని ఎల్లమ్మ కాలనీలో నివాసం ఉంటున్న మహేష్ అనే వ్యక్తి తన భార్య శాంతిని ఈ నెల 10వ తేదీన దారుణంగా హత్య చేశారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామానికి చెందిన మహేష్ గతంలోనే పెనుగొండ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం కాగా తరచూ ఆమెను అనుమానిస్తూ ఉండడంతో ఆమె ఇతనికి విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో గుంటూరుకు చెందిన శాంతి అనే ఓ మహిళను నెల రోజుల క్రితమే శ్రీశైలంలో పెళ్లి చేసుకుని అనంతపురం టౌన్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆమెపైన కూడా అనుమానంతో వ్యవహరిస్తుండడంతో ఆమె ఇతని విభేదించింది. దీంతో విచక్షణ కోల్పోయిన మహేష్ శాంతిని హత్య చేసినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ వెల్లడించారు. అనంతపురం టౌన్ ఎల్లమ్మ కాలనీలో 10/8/2000 రాత్రి భార్యని మహేష్ అనే భర్త అతి దారుణంగా చంపడం జరిగింది. దీనిపైన మాకు 12వ తేదీ కంప్లైంట్ రాగా దీనిపైన వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి కంప్లైంట్ తీసుకుని దీని మీద కేసు రిజిస్టర్ చేసి చేయడం జరిగింది. శ్రీ రాజశ్రీ అనంతపురం జిల్లా పి జగదీష్ ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు ఇందులో ముద్దాయి కోసము ఒక టీంని సిఐ ఆధ్వర్యంలో టీంని ఫామ్ చేసి మొత్తం ఖరాబ్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత విచారించగా అతను తన భార్య పైన అనుమానంతో పెళ్ళై 1 మంత్ అవుతుంది. అనుమానంతో ఆమెను చంపడం జరిగింది. దీనిపైన మేము మొత్తం విచారించి క్లూస్ టీముల సహాయంతో వీన్ని పట్టుకొని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఏం పని చేసేవాడు? ఆటో డ్రైవరు.